Hello students, welcome to Grace Online Education. Today we will discuss RRB, NTPC, undergraduate level లో అడిగినటువంటి GS క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ నవంబర్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. అండ్ ఆల్సో రీసెంట్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ 2025కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. దానికి కూడా యూస్ఫుల్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రీవియస్గా జరిగినటువంటి అంటే ఈ ఇయర్లో జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఈ పేపర్ వచ్చేసి 7/8/2025. రీసెంట్ ఆగస్ట్లో జరిగినటువంటి పేపర్ ఇది. దీంట్లో జిఎస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినాడో వాటన్నిటిని మనం డిస్కస్ చేసుకుందాం. సీదా ఫస్ట్ క్వశ్చన్, ఏ టాపిక్ నుండి ఎంత కవరేజ్ ఉంటుందో చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్ ఇన్ ఇండియా ఆర్ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఫౌండ్ అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్. దిస్ టాపిక్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు జాగ్రఫీ. జాగ్రఫీ నుండి మనం దాదాపుగా 2 to 4 క్వశ్చన్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్గా వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ వచ్చేసి ఫౌండ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సెకండ్ క్వశ్చన్ యాజ్ ఆఫ్ March 14, 2024 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విగ్రహం ఏది యాజ్ పర్ March 14, 2024? ద స్టాచ్యూ ఈజ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, గుజరాత్. దీని గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ది స్టాచ్యూ ఈజ్ రిలేటెడ్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాచ్యూ హైట్ ఎంత, అండ్ ఆల్సో ఈ స్టాచ్యూ వచ్చేసి ఏ రివర్ పక్కన ఉంది, ఏ ఊర్లో ఉంది. ఇలాంటి స్టాటిక్ జీకే మొత్తం కూడా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో కమ్ జాగ్రఫీ. ఈ రెండింటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, కరెంట్ అఫైర్స్ నుండి కూడా మెయిన్లీ 3 to 4 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 2 to 3 years చదివితే సరిపోతుంది. ఓకే, అది కూడా ఏంటంటే మెయిన్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే చాలు మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ వాజ్ ఏ మేజర్ ఫోకస్ ఆఫ్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాడు. 61వ రాజ్యాంగ సవరణ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి, మెయిన్ ఉద్దేశం ఏంటి? దాన్ని ఒకసారి డిస్కస్ చేస్తే ఆప్షన్ బి రిడక్షన్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు పాలిటీ. పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. పాలిటీలో కూడా దాదాపుగా మనము 2 to 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్గా ఆర్టికల్స్ మీద, అమెండ్మెంట్స్ మీద, అండ్ ఆల్సో కొంచెం డెప్త్గా కాకపోయినా సరే అట్లీస్ట్ బేసిక్స్ అయినా కూడా మనము స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి అంటే మెయిన్గా 10th క్లాస్ ఐటీఐ కాబట్టి 10th క్లాస్ ఐటీఐ మీద కాబట్టి క్వశ్చన్స్ అన్ని కూడా బేస్ లెవెల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మేబీ ఆర్టికల్స్ ఇచ్చి ఆర్టికల్ దేనికి రిలేటెడ్ అయినా అడగొచ్చు, లేదంటే కనుక ఇంకా సింపుల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడే కూడా ఛాన్స్ ఇవ్వద్దు మీరు. క్వశ్చన్ నెంబర్ 4. ద టర్మ్ సంఘం రెఫర్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు ఇక్కడ. ఇట్ మీన్స్ ఏ లిటరరీ అసెంబ్లీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్ అంటాడు. తమిళ్ స్కాలర్స్ యొక్క అసెంబ్లీ, లిటరసీ అసెంబ్లీ. ఇది వచ్చేసి హిస్టరీ అండ్ ఆల్సో జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సపోర్ట్స్ గ్లోబలైజేషన్ అండ్ ఫ్రీ ట్రేడ్? డెఫినెట్లీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దాని యొక్క హెడ్ ఎవరు? ఓకే, ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, అండ్ ఆల్సో దీని యొక్క హెడ్ ఎవరు? అండ్ నెక్స్ట్ యునెస్కో. దీని యొక్క హెడ్ క్వార్టర్ అండ్ దీని యొక్క హెడ్. మేబీ నెక్స్ట్ క్వశ్చన్స్లో వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీని యొక్క హెడ్ ఎవరు? ఇలా ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి వాటి యొక్క రీసెంట్ న్యూస్ ఏముంటాయి, ఈ 4 ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. WHO, WTO, యునెస్కో అండ్ IMF. ఓకే, వీటన్నిటి గురించి కూడా మీరు మ్యాక్సిమము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ అంటున్నాడు. డెఫినెట్లీ వాల్పేపర్. డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్లో మనకు కనపడేది ఏంటి, వాల్పేపరే కదా. ఐకాన్ కాదు, ఫైల్ కాదు, మెనూ కాదు. ఇట్ ఈస్ కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, వీ ఆల్రెడీ నో ఇట్, కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్. ఈ కంప్యూటర్ నుండి కూడా మనము దాదాపుగా 2 to 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 2 to 3 క్వశ్చన్స్, దట్ టు బేసిక్స్ ఆల్సో. ఓన్లీ బేసిక్స్ మీదనే అడుగుతాడు మ్యాక్సిమం వచ్చేసి. అండ్ నెక్స్ట్
Which Indian state hosted 38 national games in 2025? So it is current affairs related question. That is Uttarakhand. Okay. Next national games ఎక్కడ జరుగుతాయి? 39th వచ్చేసి. అండ్ నెక్స్ట్ 37th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? సో వీటన్నిటి గురించి కూడా సో ఇట్ ఈస్ ద స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. What can happen if rocks are not weathered in the context of the movement of earth మెటీరియల్స్ అంటున్నాడు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినాడు ఇక్కడ. సో ఎరోజన్ వుడ్ బి ఇన్సిగ్నిఫికెంట్ అంటున్నాడు. సో కొంచెము ఫిజిక్స్లో డెప్త్గా ఉంటే తప్ప దీని క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేం కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ సో సైన్స్ వీటి నుండి కూడా మనము టూ క్వశ్చన్స్ అట్లా మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ మనీ లాండరింగ్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో మనీ లాండరింగ్ ఇన్ ఇండియా దట్ ఈస్ పిఎంఎల్ఏ. సో పిఎంఎల్ఏ దీని గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే. సో ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్. సో ఎకానమీ నుండి కూడా మనము దాదాపుగా 2 to 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రెసెంట్ హెడ్ ఎవరు? అండ్ నెక్స్ట్ ఫెమా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అండ్ దీని యొక్క హెడ్. సో పిఎంఏలే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది రిలేటెడ్గా ఏమేమిందో చూసుకోండి. మేబీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్సిఆర్ఏ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అండ్ నెక్స్ట్ దీని యొక్క హెడ్ ఎవరు? సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్, which sweetener first used in 1879 has received FDA approval for use in fruit juice అంటున్నాడు ఇక్కడ. ఫ్రూట్ జ్యూస్ బెవరేజెస్ అంటున్నాడు ఇక్కడ. సో ఇది వచ్చేసి సచారిన్. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్యూర్ జిఎస్ క్వశ్చన్ ఇది. సో మ్యాక్సిమం వచ్చేసి జిఎస్ అంటేనే సముద్రం కాబట్టి ఎక్కడి నుండైనా క్వశ్చన్స్ అడగొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుండైనా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మేము చదవమని కాదు. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఆన్సర్ చేసే క్వశ్చన్స్. 40 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 20 to 25 పెట్టే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా మనం వదిలిపెట్టకూడదు. అవి పెడితేనే మనకి జాబ్ వస్తుంది. ఓకే. సో ఈ క్వశ్చన్ ఉంది. ఇది క్వశ్చన్ వచ్చేసి కాస్త ప్యూర్ జిఎస్ రిలేటెడ్ కాబట్టి దీన్ని మ్యాక్సిమం పెట్టకపోయే ఛాన్స్ ఉంటుంది చాలామంది. అట్లా అని చెప్పేసి రిమైనింగ్ వాటిని మనం వదిలిపెట్టకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఈవెంట్ మార్క్డ్ ద pivot movement in the extremist and moderate struggle during the Indian freedom struggle? So the most important topic from history, modern history నుండి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉంటే మనకు దగ్గర 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 1885 నుండి 1947 దాకా జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్, సో వీళ్ళ గురించి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇది వచ్చేసి సూరత్ స్ప్లిట్. ఓకే. సో జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ టైంలో ఎంతమంది చనిపోయినారు, సో ఆ టైంలో బ్రిటిష్ జనరల్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని రిలేటెడ్గా గ్యాదర్ చేసుకోండి. చంపారన్ సత్యాగ్రహ, సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అండ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది. సో డెఫినెట్గా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది 1885 to 1947. నెక్స్ట్, సో హిస్టరీ నుండి మనం దాదాపుగా 3 to 5 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హిస్టరీ వచ్చేసి 3 parts ఉంటుంది కదా. ఒకటి వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ, నెక్స్ట్ మిడివల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ. సో వీటి నుండి మనము అట్లీస్ట్ ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకున్నా సరే 3 to 5 క్వశ్చన్స్ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పబ్లిక్ సెక్టార్స్ రోల్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ 1947 to 1991? డోమినెంట్ ఇన్ కోర్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే. ఇప్పటికే ఎకానమీ మీద దాదాపుగా ఇది సెకండ్ క్వశ్చన్ అనుకుంటా. సో కొంచెం ఎకానమీ మీద ఫోకస్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అకార్డింగ్ టు Ibn Battuta, a Moroccan traveler to India during the Delhi Sultanate,
ద మెథడ్ ఆఫ్ పోస్టల్ సిస్టమ్ ఇన్ విచ్ ద రాయల్ హార్సెస్ వర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ప్యాకేజెస్ ఈజ్ కాల్డ్ ఉలుక్ అంటున్నాడు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ల గురించి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో ఢిల్లీ సుల్తాన్లో దాదాపుగా 5 వంశాలు ఉంటాయి కదా. సో ఈ 5 వంశాలలో ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా డీటెయిల్గా మీరు తెలుసుకోండి. ఓకే, సో ఇందులో వచ్చేసి దావా సిస్టమ్ అంటే ఏంటి, మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్తా ఎవరి ఈ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి. మెడివల్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్ నుండి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఢిల్లీ సుల్తాన్ నుండి క్వశ్చన్ అడుగుతుంటాడు. ఆప్షన్ 2 ఉలుక్. క్వశ్చన్ నెంబర్ 14. How many small states of present day Odisha were integrated into a Indian Union at the time of partition? Definitely 26. Okay, so 26 is the answer. So it is also time of partition. ఇది కూడా మనకి హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Which program aims to ensure access to safe and adequate drinking water through the tap connection by 2024? Jal Jeevan Mission. So central government schemes ఇది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి కూడా డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఎకానమీ ఆల్సో, కరెంట్ అఫైర్స్ నుండి అయినా ఇవ్వచ్చు, ఎకానమీ అయినా ఇవ్వచ్చు. సో రిమైనింగ్ ఆప్షన్స్, జల్ క్రాంతి అభియాన్ అంటే ఏంటి, పిఎం కుసుమ్ అంటే ఏంటి, అటల్ భూజల్ యోజన, ఇట్లా సెంట్రల్ స్కీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఒకసారి. సిక్స్టీన్త్ క్వశ్చన్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ అన్ఈవెన్ విత్ వేరియన్స్ అక్రాస్ రీజియన్. సో ఇది కొంచెం ఆలోచించి పెట్టాల్సిన క్వశ్చన్ ఇది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. Which acid is used in non-ionic detergent reaction to improve cleaning qualities and థికెన్ డిటర్జెంట్స్ అంటున్నాడు. సో ఏంటంటే స్టెరాయిక్ యాసిడ్ అంటున్నాడు. సో ఇది వచ్చేసి కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. In April 2025, which Indian cricketer was named for Wisden leading cricketers in the World 2024 who scored 1659 runs across formats in India? So in 2024 అంటున్నారు. స్మృతి మందన స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్. స్పోర్ట్స్ దట్టు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా స్పోర్ట్స్ నుండి డెఫినెట్గా ఇండివిజువల్గా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Which state government launched India's first ferret research facility in February 2025? Current affairs related question. So that is Haryana. ఇది వచ్చేసి స్టేట్ రిలేటెడ్. ఓకే, సో స్టేట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో మెయిన్గా సెంట్రల్ అండ్ స్టేట్ అనేది డెఫినెట్గా చూసుకోండి. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ నెక్స్ట్ డేస్. ఓకే, వాటి యొక్క థీమ్స్, ఆ డేస్లో సెలబ్రేట్ చేసినప్పుడు వాటి యొక్క థీమ్స్ 2025కి. అండ్ ఆల్సో స్పోర్ట్స్లో వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఒలింపిక్స్. ఓకే, అండ్ ఆల్సో కామన్వెల్త్ గేమ్స్, నేషనల్ గేమ్స్, స్టేట్ గేమ్స్, ఇట్లా అన్నింటి గురించి కూడా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ 20 క్వశ్చన్. ద యుఎస్ ఆర్మీ కంటింజెంట్ దట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎక్సర్సైజ్ యుద్ధ అభయాస్ held in September 2024 belongs to which of the following divisions అంటున్నాడు ఇక్కడ. సో యుద్ధ అభయాస్ అనేది ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరెవరి మధ్య జరుగుతుంది, యుఎస్ అండ్ ఇండియా. ఓకే, ఈ ఎక్సర్సైజ్లు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్లు ఎవరెవరి మధ్య జరుగుతున్నాయి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతున్నాయి. ఓకే, సో యుద్ధ అభయాస్ అంటే ఏంటి, తర్వాత మిత్రవింద కాదు, ఇక్కడ ఈ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగేటువంటి ఈవెంట్స్.
అండ్ నెక్స్ట్ ఇండియా అండ్ శ్రీలంక, నేపాల్, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా. ఇలా ఇండియాతో ఏ కంట్రీస్ అయితే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాయో వాటన్నిటి గురించి కూడా డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్ ఈస్ ద పార్ట్ 1. సో టోటల్ 40 క్వశ్చన్స్లో ఫస్ట్ 20 క్వశ్చన్స్ చూసుకున్నాం. ఈ 20 క్వశ్చన్స్లో వీ కెన్ కవర్డ్ హిస్టరీ నుండి ఒక 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ పాలిటీ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ 20 క్వశ్చన్స్లోనే కెమిస్ట్రీ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. కరెంట్ అఫైర్స్ నుండి దాదాపుగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, కరెంట్ అఫైర్స్ నుండి దాదాపుగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ హిస్టరీ నుండి 2 క్వశ్చన్సే కాదు, ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చినాయి. ఓకే, రిమైనింగ్ అన్ని కూడా మిస్లీనియస్ ఇచ్చినాడు. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 21 to 40 క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో మెయిన్గా జిఎస్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ప్రాక్టీస్ అనేది బాగా పెట్టుకోండి. ఓకే, సో ప్రాక్టీస్ అనేది చేయండి. సో జిఎస్ వచ్చేసి సముద్రం కాబట్టి మ్యాక్సిమం మెయిన్ టాపిక్స్ మాత్రమే రివిజన్ చేసుకోండి. ఈ ఉన్న ఒక 20 to 25 డేస్లో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో హిస్టరీలో మెయిన్ టాపిక్స్ ఏమైనాయో నెక్స్ట్ క్లాస్లో చెప్తా. పాలిటీలో మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఒకసారి తీసుకుంటే కరెంట్ అఫైర్స్ నుండి ఏ టాపిక్స్ మనము కవర్ చేయాలి. ఓకే, ప్రీవియస్గా ఎన్ని సంవత్సరాల కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ కవర్ చేయాలి. సో ఎందుకంటే ఈ ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు? సో రీసెంట్గా ఆగస్ట్లోనే జరిగింది ఎగ్జామ్ వచ్చేసి. సో ఆగస్ట్లో జరిగినప్పుడు ఎగ్జామ్ని మనం కంపేర్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ నవంబర్లో కూడా లెవెల్ దాదాపు ఇంతే ఉంటుంది. ఇదేమో ఇంటర్మీడియట్ బేస్, మనం రాసేది ఎంత 10th బేస్. సో 10th బేస్ అంటే ఇంకా లెవెల్ తగ్గుతుంది, ఇంకా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా స్కోర్ అనేది ఎక్కువ చేయాలి కాబట్టి టాపిక్స్ అనేది సో తొందరగా మనము కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎవరెవరైతే ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్.